ఇక ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 2019లో అధికార మార్పిడి తర్వాత వైసీపీ విధ్వంస పాలనలో పలు భవనాలు నిరుపయోగంగా మారాయి. ఇప్పుడు రాజధాని నిర్మాణం ఎలా అనే అంశంపై నిపుణులతో చర్చలు నిర్వహించి పునర్నిర్మాణంపై ఒక నిర్ణయానికి రావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ రాజధాని అమరావతి ఒక్కటే రాష్ట్రానికి రాజధాని అని చెప్పిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పక్షాలు అధికారంలోకి వచ్చాయి. 3 రాజధానులంటూ 3 ముక్కలాడిన జగన్ రెడ్డికి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. రాజధానిలో 35,000 ఎకరాలను రైతులు భూ సమీకరణ విధానం కింద సిఆర్డీఏకి అప్పగించారు. ఇందుకోసం రిటర్నబుల్ ఫ్లాట్లను రైతులకు కేటాయించినప్పటికీ నేటి వరకు వాటిని అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. అసలు అనేక మందికి ఫ్లాట్లు ఎక్కడున్నాయో కూడా తెలియటం లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిలో అఖిల భారత సర్వీసు అధికారులకు 6 టవర్లలో 144 ఫ్లాట్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు 25 క్వార్టర్లు, గెస్టెడ్ అధికారులకు 4 టవర్లలో 384 ఫ్లాట్లు, ప్రజాప్రతినిధులకు 12 టవర్లలో 288 ఫ్లాట్లు, టైప్ 2 హౌసింగ్ 4 టవర్లలో 336 ఫ్లాట్లు, ఇక న్యాయమూర్తుల కోసం 36 ఫ్లాట్లు, మంత్రుల కోసం 35 ఫ్లాట్లు నిర్మించేందుకు పని ప్రారంభించారు. ఇందులో కొన్ని భవనాలు 90% వరకు పూర్తయ్యాయి. మొత్తం రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం రహదారులు, భవనాల నిర్మాణానికి 9,165 కోట్ల రూపాయలను అప్పట్లో వేయించేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టి 3 రాజధానుల పాట పాడింది. దీంతో అనేక భవనాలు పాడుపడిపోయాయి. 2024లో జరిగిన ఎన్నికల్లో 3 రాజధానులు అన్న వైసీపీకి పుట్టగతులు లేకుండా పోయాయి. ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి కొత్తగా వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ కసరత్తు ప్రారంభించింది. 2019లో ఆయా భవనాల నిర్మాణం ఎక్కడి వరకు వచ్చిందనే అంశంపై రికార్డు ఉంది. అదేవిధంగా రహదారుల నిర్మాణం కూడా ఎంబుక్ లో రికార్డు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు భవనాల నిర్మాణం ఎలా ఉంది, అందులో ఉపయోగించిన సామాగ్రి ఉందా లేదా, రహదారుల నిర్మాణం ఎలా ఉంది అనే అంశంపై క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. ఈ కసరత్తు దాదాపుగా 40 రోజుల వరకు సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఉపయోగించిన సామాగ్రి లేని పక్షంలో దీనికి బాధ్యులు ఎవరో గుర్తించాల్సిన అవసరం కూడా ప్రభుత్వంపై ఉంటుంది. గతంలో ఈ నిర్మాణాలను ప్రఖ్యాత నిర్మాణ సంస్థలైన ఎల్ఎంటీ, షాపూచి పల్లోంజీ, ఎన్సీసీ వంటి సంస్థలు చేపట్టాయి. ప్రస్తుతం ఈ సంస్థలకు ఇప్పటికే ఇచ్చిన టెండర్ సమయం ముగిసిపోయింది. అప్పటికి నేటికి కూడా సిమెంట్, స్టీల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఈ టెండర్లను ఏం చేయాలనే అంశంతో పాటు జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్ష ఉంటుందని సిఆర్డీఏతో పాటు పురపాలక శాఖ అధికారులకు కూడా సమాచారం పంపారు. ఈ సమీక్షలో నిర్మాణ సామాగ్రి ఏమైంది అనే అంశంపై నివేదికను తెప్పించడంతో పాటు రాజధాని నిర్మాణానికి తిరిగి టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు మాత్రమే చట్టపరంగా నిబంధనల ప్రకారం వ్యవహరించినట్లు అవుతుందని కూడా భావిస్తున్నారు. రైతులకు 2 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన కౌలుపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.